హే గాయ్స్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్ అండి. ఇది వచ్చేసి మా చింటుగాడి బాతింగ్ వీడియో పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 1లో క్లినిక్ అయితే వచ్చేసాం కదా, ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. చూసారా, మా చింటుగాడికి అయితే బాతింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. బ్రష్ కూడా చేశాడనమాట. సో చాలా మంది సబ్స్క్రైబర్స్ ఏం చెప్పారు అంటే, లాస్ట్ బాతింగ్ వీడియోలో చింటూకి బ్రష్ చేయించలేదు, ఫేస్ కూడా వాష్ చేయలేదు అని చెప్పేసి. సో మేమైతే అనదర్ పెట్ క్లినిక్ అయితే తీసుకువెళ్ళామండి. అన్లైక్ మేము యూజువల్గా వెళ్ళే పెట్ క్లినిక్ కాకుండా కొత్త క్లినిక్ స్టార్ట్ చేసామన్నమాట, ఇక్కడ బాతింగ్ చేయించడము. సో మా చింటుగాడికి అయితే బాతింగ్ చేయించారు, బ్రష్ చేయించారు నీట్గా. అండ్ అలాగే చూసారా, వీడు ఏదో ఖైదీలా ఉన్నాడు అనమాట పాపం. సో ఫైనల్గా బాతింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హెయిర్ డ్రై చేస్తున్నారనమాట. సో మన చింటుగాడి హెయిర్ అనేది చాలా థిక్గా ఉంటుంది కదా, సో నార్మల్గా అయితే డ్రై అవ్వదు, సో వెట్టగానే ఉంటుంది. అందుకని చెప్పేసి హెయిర్ డ్రై. సో ఇలా బాతింగ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మనోడు నీరసం అయిపోయాడు. చూసారా, నా దగ్గరికి వచ్చేసాడు అనమాట. దింపేయండి బాబోయ్, నన్ను తీసుకెళ్ళిపోండి అనేసి భయపడిపోయాడు. ఇది వచ్చేసి కొత్త క్లినిక్ అనమాట అండి, ఫస్ట్ టైం అనమాట రావడం. కొంచెం భయపడ్డాడు చింటుగాడు. సో ఫర్దర్గా మేము వస్తే అలవాటు అయిపోద్ది అనమాట. చూసారా, ఫాస్ట్గా నేను బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి పారిపోతున్నాడు ఇక్కడ నుంచి. సో గాయస్, మీరైతే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మా చింటుగాడు ఎలా ఉన్నాడు, ఆఫ్టర్ బాతింగ్ ఎలా ఉన్నాడు, బిఫోర్ బాతింగ్ ఎలా ఉన్నాడని. సో అలా చాలా టైం బాత్ చేసేటప్పటికి చింటుగాడికి నీరసం వచ్చిందండి. సో 5 minutes రెస్ట్ తీసుకొని నెక్స్ట్ విజృంభించడం స్టార్ట్ చేశాడనమాట. సో అక్కడ పెట్ క్లినిక్లో ఏమున్నాయి ఏంటి అన్నీ కూడా పీకేయడం, లాగేయడం అన్నీ చూస్తున్నాడు. అక్కడ గ్లాస్ డోర్ ఉందన్నమాట అడ్డంగానే. సో వాడికి ఏమో అవుట్ సైడ్ కనిపిస్తుంది, ఏంటి ఇది మనకు అడ్డంగా ఉంది, వెళ్ళడానికి ట్రై చేశాడు, కొంచెం ముక్కుకి తగిలిందనేసి వదిలేశాడు అనమాట. సో ఇలా అయిందనమాట మా చింటుగాడి